ఒక 5 సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉండదు. జాగ్రత్తగా వినండి. నేను సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతాను. నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో 40 మంది ఎంప్లాయీస్. ఇప్పుడే చెప్పాను, నా ఎంప్లాయీస్ ఒక్కొక్కరు ₹1,00,000 జీతం పైన తీసుకుంటారు. కానీ చెప్తున్నాను, అప్డేట్ అవ్వకపోతే ఆ 5 సంవత్సరాల తర్వాత నేను కూడా ఉండను. మీ ఫోన్లు ఎన్ని నెలలకు అప్డేట్ అవుతున్నాయి? 2 నెలలకు, 1 నెలకు, 3 నెలలకు, 6 నెలలకు అప్డేట్ అవుతున్నాయి. అలాగే ఇండస్ట్రీస్ కూడా. రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ కోడింగ్ ఉండదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. దానంతట అదే కోడింగ్ రాస్తుంది, దానంతట అదే డిజైనింగ్ చేస్తుంది, దానంతట అదే సినిమాలు తీస్తుంది, దానంతట అదే పాటలు రాస్తుంది, అన్ని దానంతట అదే చేస్తాయి. నువ్వు ఆ ఇండస్ట్రీలో తలగా ఉండాలి అని అంటే నువ్వు ఇంకా కోడింగ్ జాబ్ నేర్చుకుంటాను, డిజైనింగ్ నేర్చుకుంటాను అంటే కుదరదు. నువ్వు ప్రెసెంట్గా నువ్వు చదివే ఇంజనీరింగ్ కాలేజెస్ నీకు ఇవి చెప్పవు. నువ్వు చదివే ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకవేళ కోర్ ఐటీ నువ్వు తీసుకున్నా, లేకపోతే సాఫ్ట్వేర్ తీసుకున్నా, అందులో ఈ పోర్షన్ బహుశా 1 పీరియడ్ ఉండొచ్చు. అది కూడా పాతకాలంలో ఉంటుంది.